పార్థివ ముఖ్య, ఓ దుర్యోధన, నేను ఎక్కడో ఘోషయాత్రలో పక్కకి వెళ్ళిపోయానన్న కారణం చేత నన్ను నమ్మవద్దని చెప్తున్నారు వీళ్ళందరూ. అర్జునుడంటేనే కదూ నీకు భయం. గాంధీవం ఉందని, పరమశివుడి అనుగ్రహాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడని, దేవేంద్రాది దేవతల యొక్క అనుగ్రహంతో దిక్పాలురందరి దగ్గర అస్త్రాలను పొందాడని, అతని ముందు మనం నిలబడలేమని నువ్వు బెంగ పెట్టుకుంటుంటావు. నీకు ఇదే చెప్తున్నాను. యుద్ధంలో అర్జునుణ్ణి నేను సంహరించి తీరుతాను. యుద్ధంలో అర్జునుణ్ణి సంహరించేంత వరకు నేను నా గోళ్ళు కడుక్కోను అన్నాడు. నేను నా గోళ్ళు కడుక్కోను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కాలిగోళ్ళు కడుక్కోను అన్నాడు. కాలిగోళ్ళు కడుక్కోను అన్న మాటకు అర్థం ఏంటంటే, కాలిగోళ్ళు కడుక్కోవడం ప్రత్యామ్నాయంగా కాళ్ళు కడుక్కోవడం. ఎందుకంటే భోజనం చేశారనుకోండి, భోజనం చేస్తే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు. భోజనం చేస్తే బయటికి వెళ్ళి చేయి కడుక్కు రావడం కాదు, కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి ఇంట్లోకి. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేవనుకోండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టలేదేమండి అని అడగకూడదు. లేదా అక్కడ కాళ్ళు కడుక్కుంటే తర్వాత చాలా ఇబ్బంది కలుగుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు కాళ్ళు కడగడం మానేసి ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్లు గోళ్ల మీద పోసుకుంటారు. గోళ్ళని కడిగిన, గోళ్ల మీద విభూతి రాసిన, గోళ్ల మీద అర్చన చేసిన శ్రౌత సంప్రదాయమునందు పాదార్చన చేసినట్టు, పాదములను శుద్ధి చేసినట్లే ఒక్క బొటనవేలి గోళ్ళు రెండింటికి విభూతి అలది, ఆ బొటనవేలి గోళ్ళు రెండింటి మీద గంధం రాసి బొట్టు పెడితే పాదముల రెండింటికి అలంకారం పూర్తిగా చేసేసినట్టే. అందుకే అది ప్రత్యామ్నాయం. లఘు పూజగా చెయ్యవలసి వస్తే ఎప్పుడైనా అలా చేస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఈ లక్షవర్తి నోములో లక్ష్మీనారాయణార్చన అవి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు నారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని, నారాయణ స్వరూపంగా ఓ బ్రాహ్మణ నిన్ను నేను ఆహ్వానిస్తున్నానని కూర్చోపెట్టి యథార్థానికి కాళ్ళు కడిగి చందనం అలంకారం చెయ్యాలి. చేసి ఆయనకి కూడా పారాణి పెట్టవచ్చు, తప్పేం లేదు. పెట్టి పుష్పాలతో పూజ చేస్తారు. అలా అంతసేపు సమయం తీసుకుంటుందని కానీ, లేదా అది కొంచెం ఇబ్బందికారకంగా ఉంటుందేమో అని కానీ అనిపిస్తే లఘు ప్రక్రియ ఏం చేస్తారంటే గోళ్ళు కడుగుతారు. నీళ్లు పోసి గోళ్ళు కడతారు. ఆ గోళ్ళు కడగడానికి కూడా మార్గం ఉంటుంది. చిన్నో చిన్నో దేవి అన్న మంత్రంతో ఎడంచి కింద పెట్టి పట్టుకుని బొటనవేలితో ఇలా గోళ్ళు కడుగుతూ కుడి చేత్తో పొయ్యాలి. నీళ్లు పోస్తూ కడుగుతారు. కడిగి ఆ విభూతి చందనం బొట్టు పెడతారు. గోళ్ళు కడగను అన్న మాటకు అర్థం ఏంటంటే, కాళ్ళు శౌచాన్ని వదిలేసుకోవడం కాదు, నేను పూజ అందను అని. నేను గోళ్ళు కడిగించుకోను అన్న మాటకు అర్థం ఏంటంటే, అర్జునుణ్ణి చంపి తీరకపోతే నాకు పూజార్హత లేదనుకో, నేను కడిగించుకోను అలా. కాబట్టి నేను అర్జునుణ్ణి చంపుతా కురుక్షేత్ర సంగ్రామంలో, ఇది నా ప్రతిజ్ఞ దుర్యోధన మహారాజా, కాబట్టి నన్ను నమ్ము అన్నాడు. ఎంతో సంతోషపడిపోయాడు. ఇంకే ఉంది, కర్ణుడు ఎలాగో ప్రతిజ్ఞ చేశాడు, మనసులో ఒక సంతోషం, నరకాసురుడు ఆవహిస్తాడు, చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈయన ఇలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ద్వైతవనంలో ధర్మరాజు గారు చాలా బెంగ పెట్టుకున్నాడు. వాళ్ళకి తెలియని విశేషాలు ఏమి ఉండవు, తెలుస్తూ ఉంటాయి. కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడని. కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తే ఇంత అస్త్ర సంపత్తి ఉంది కదా, ఎందుకు ధర్మరాజు గారు బెంగ పెట్టుకోవడం అని మీరు అనుకోవచ్చు. అది ధర్మరాజు గొప్పతనం. ధర్మరాజు బెంగ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఎన్ని అస్త్రాలున్నా కొట్టడానికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి కర్ణుడికి. ఆ సహజ కవచ కుండలాలు ఉన్నంతసేపు ఎలా కొట్టడం? కాబట్టి కర్ణుడు అంత తేలికగా నిర్జింపబడడం. కర్ణుడు ఈల్గనంత కాలం అర్జునుడి జీవితానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అర్జునుడికి ప్రమాదం పొంచి ఉన్నంతసేపు తమకి విజయం డోలాయమానం. ఇది ధర్మరాజు గారికి భయం. కాబట్టి ఆయన బెంగ పెట్టుకుని నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నాడు. చిత్రం ఏమిటంటే, నేను మీతో చెప్పాను కదా, ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి ఓ సమస్య వస్తే అది పరమేశ్వరుడికి 10 రెట్ల సమస్య. కాబట్టి ఆయన వెంటనే వీడెవరికి చెప్పకపోయినా వీడి సమస్య తీర్చడానికి పరమేశ్వరుడు వస్తాడు. అలా వస్తాడు, ఎదర మీరు చూద్దురు కానీ. కాబట్టి ధర్మరాజు గారు కించిత్ చింతతో ఉన్నాడు కర్ణుడి విషయంలో. ఈలోగా ఒకరోజు ధర్మరాజు గారు నిద్రపోతుంటే ద్వైతవనంలో ఉన్నటువంటి మృగముల యొక్క జాతులు ఆయనకి స్వప్నంలో కనపడ్డాయి.
కనబడి, ఓ ధర్మరాజా, మీరు ఈ ద్వైతవనానికి వచ్చి 1 సంవత్సరం మీద 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి 12వ సంవత్సరం గడుస్తోంది, అరణ్యవాసం అయిపోయింది. మీరు నిరంతరం వేటాడినటువంటి కారణం చేత అసలు కొన్ని మృగజాతులు అంతరించిపోతున్నాయి. ఇంకా మీరు వేటాడితే, ఇదే వనంలో ఉంటే ఇక కొన్ని మృగజాతులు మిగలవు, ఇక అసలు వాటి పిల్లలు ఉండవి. కాబట్టి ఆ జాతులు నిలబడాలి అంటే మీరు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత క్షాత్రధర్మం ఎరుగున్నవాడవో అంతటి కరుణామూర్తివి, అంతటి దయ కలిగిన వాడివి. మా యందు ప్రేమతో నువ్వు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది అని కలలో కనపడి అడిగే. మరునాడు తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు ధర్మరాజు గారు తన 4 తమ్ముళ్ళని పిలిచాడు. రాత్రి నన్ను స్వప్నంలో మృగజాతులు ఇలా అడిగేరా, అందుకని మనం ఈ అరణ్యాన్ని విడిచిపెట్టేద్దాం, ఈ ద్వైతవనాన్ని విడిచిపెట్టి కామ్యకవనానికి వెళ్ళిపోదాం. అక్కడ పుష్కలంగా మృగాలున్నాయి, సరోవరాలున్నాయి, ఆ సరోవరాల నిండా కలువలున్నాయి, ఎంతో సంతోషంగా మనం జీవితం గడపచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని కామ్యకవనానికి వెళ్ళిపోయి, ఆ కామ్యకవనంలో వాళ్ళు మళ్ళీ వేరే కుటీరాలు కాకుండా అక్కడ తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమమునందు పర్ణశాలలు వేసుకుని అందులో ఉంటున్నారు. ఉంటూ ఒకరిని చూసి ఒకరు బాధపడుతున్నారు. అరే, ఎలా గడపవలసిన వాళ్ళనరా, 12 ఏళ్ళు అయిపోయింది, చిట్ట చివరికి ఇంత దైన్యంతో బతకవలసి వస్తోందని ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి బాధపడలేదు. ధర్మరాజు తమ్ముళ్ళని చూసి, భీముడు అన్నని తమ్ముళ్ళని చూసి, అర్జునుడు అన్నల్ని తమ్ముళ్ళని చూసి, ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాధపడుతున్నారు. ఇలా కాలం గడిచిపోతున్నటువంటి రోజుల్లో వ్యాస భగవానుడు అరుదించాడు. మహాత్ముల యొక్క దర్శనము, మహాత్ముల యొక్క ఆగమనము శుభహేతు. వాళ్ళు వచ్చారు ఇంటికి అంటే ఖచ్చితంగా ఏదో శుభం జరుగుతుంది అని గుర్తు. ఇంటికి వచ్చిన పెద్దలు మనసు నొచ్చుకుని వెళ్ళిపోయినా అంతే ప్రమాదం. కాబట్టి పెద్దలు రావడమే చాలు, ఇంటికి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడం చాలు, అది శుభములకు హేతు. కాబట్టి ఆ వ్యాసుడు ఆశ్రమానికి వస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందాడు. ప్రీతుండై చనుదించే ఆశ్రిత జనాభీష్ట క్రియాశీలుడు, ఉజ్జీతాంనాయుడు, నిర్విధూత దురిత క్లేశుండు, యోగామృత స్ఫీత స్వాంతుడు, అనంత సంతత సమావిర్భూత కారుణ్యధారా తోయస్నపనైక శీలుడగు పారాశర్యుడచ్చోటికిన్. పరాశర మహర్షి యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాసుడు పరమ ప్రీతితో ఆశ్రితులైనటువంటి వారి యొక్క కోరికలను తీర్చేటటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఆ వేదమంత్రములను పఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు, పరమ తేజోవంతుడైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా యోగమనందు ఆనందాన్ని పొందేటటువంటి వాడు, విశేషమైనటువంటి తన కారుణ్యంతో ఎదుటివారిని ఓలలాడించగలిగినటువంటి వాడు. ఆ వ్యాస భగవానుడు బయలుదేరి వచ్చాడు. ధర్మరాజు గారు తన తమ్ములతో ఎదురేగాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు, వారిని పూజా విధితో సత్కరించాడు. చాలా సంతోషించి వ్యాసుడు ధర్మరాజు గారితో అన్నాడు, నాయనా ధర్మరాజా, నీకు నేను ఒక ప్రధానమైన విషయం చెప్తాను, మనసులో ఉంచుకో. అన్ని కాలముల యందు కష్టాలు ఉండిపో. కష్టాలు కొంతకాలం ఉంటాయి, కానీ జీవితం అంతా కష్టాలే ఉన్నా ఒక్క రోజునైనా జీవితంలో ఒక్క శుభవార్త అయినా వినకుండా మాత్రం మనుష్య జన్మ వెళ్ళదు. ఏదో ఒక్క శుభవార్త అయినా వింటాడు. రామాయణంలో సీతమ్మ తల్లి అంటుంది, కళ్యాణీవతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరముల ఆయుర్దాయంతో ఒక మనిషి బతికితే 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల ఇంకా మిగిలిపోయినటువంటి ఆ ఒక్క గంటలో 59 నిమిషముల 59 సెకండ్లు చెడు మాటలే, చెడు వార్తలే వింటూ దుఃఖమునందు మగ్నమైపోయినప్పటికీ ఆఖరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. తప్ప ఒక్క శుభవార్త వినని వాడు లోకంలో ఉండడయా, వింటాడు. కాబట్టి మీరు ఇలా ఒకరిని ఒకరు చూసుకుని క్లేశాన్ని పొందుతూ దుఃఖాన్ని పొందుతుంటే మీ తేజస్సులు చల్లారిపోతాయి. ఎందుచేత అన్నిటికన్నా శోకానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, అది ధైర్యాన్ని ఆర్పేస్తుంది. అగ్నిహోత్రాన్ని నీరు ఎలా ఆర్పేస్తుందో ధైర్యాన్ని శోకం ఆర్పుతుంది. అది దాని మొట్టమొదటి లక్షణం. శోకము ప్రవహించగానే ధైర్యము అడుగంటిపోతుంది.
ధైర్యము అడుగంటిపోగానే ఆలోచన ఇక స్ఫురించదు. ఆలోచన స్ఫురించకపోతే ఇక తాను ప్రణాళికా నిర్మాణం చెయ్యలేడు. ప్రణాళికా నిర్మాణం చెయ్యలేకపోతే విజయాన్ని సాధించలేడు. అందుకే ఇలా శోకంతో కూర్చోవడం కాదు, ఇప్పుడు మీరు ఉన్నటువంటి కాలము, ఇప్పుడు మీరు ఉన్న దేశము, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి మూడు దేనికి అనుకూలమో ఆ అనుకూలమైన దానిగా మార్చుకుని దాని వలన పొందవలసిన తేజస్సుని పొందు ధర్మరాజా. ఇప్పుడు మీరున్న మూడు దేనికి అనుకూలం? తపస్సుకు అనుకూలం. దేశము తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నావు, కాలము అరణ్యవాసం చేస్తూ నగరంలోకి వెళ్ళటల్లా అంతఃపురాలకి వెళ్ళటలేదు, కేవలం వనమునందు నివాసం చేస్తున్నావు. కాబట్టి దేశము సరిపోయింది, కాలము సరిపోయింది. పరిస్థితి నీకు ఇప్పుడు దీన్ని చూసుకుంటూ అయ్యో ఇలా ఉన్నామే అని ఏడుస్తూ గడిపితే ప్రతిబంధకం, ధైర్యం పోతుంది. దీన్నే తపస్సుగా మార్చుకుంటే అద్వితీయమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు, ఎనలేని తేజస్సు కలుగుతుంది. అందుకే అప్పటికి ఉన్న ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు గొప్పవాడు తప్ప తాను అనుకున్నట్టుగా పరిస్థితి లేదని వెనక్కి వెళ్ళిపోయిన వాడు అవకాశంగా దాన్ని వాడుకోలేడు. ఇది వ్యాసుల వారు చెప్పిన ఈ సిద్ధాంతం, దాన్ని పాటించి మహాత్ములైన వారు మీకు ఎందరో కనపడతారు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళందరూ ఈ దేశంలో జైల్లో కూర్చుని రాశారు. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి పుస్తకాల్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు, ఆయన కారాగారంలో కూర్చుని భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఇందిరాగాంధీ గారికి వ్రాసినటువంటి ఉత్తరాలు, లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో ఆయన వ్రాసినటువంటి ఉత్తరాలు చాలా కాలం పిల్లలకి ఇంగ్లీష్ పాఠ్యాంశంగా ఉండేవి. అంటే వాళ్ళు అవి అన్ని పుస్తకాలు చదువుకుని కొత్త పుస్తకాలు రాయడానికి వినియోగించుకున్నారు. అరబిందో కారాగారంలో ఇన్ని పలకరించడానికి ఎవరు ఉండేవారు కాదు. 18 అధ్యాయాల భగవద్గీతనంతటినీ పఠనం చేసి దాని భాష్యాలన్నీ చదివి అపారమైన తపస్సులోకి ప్రవేశించి సమాధి స్థితిని పొందగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన కారాగారవాసం చేత తరించిపోయాడు అరబిందో. ఈ దేశంలో ఎందరో మహాపురుషులు వారిని నిర్బంధాలలో ఉంచినప్పుడు ఎన్నో సద్గ్రంథాల్ని పఠించి వెనక్కి వెళ్ళిపోకుండా వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చే పర్యంతము వాళ్ళ యొక్క ధృతి చెడిపోకుండా సత్కాలక్షేపం చేతనే నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని తపోభూములుగా మార్చుకున్నారు వాళ్ళు. అంతటి మహాపురుషులైన వాళ్ళు ఈ దేశంలో మీకు ఎందరో కనపడతారు వాళ్ళ జీవితాలు చదివితే తప్ప. అసలు అలా కాని వాళ్ళు లేరు. నెల్సన్ మండేలాకి నల్ల సూర్యుడు అని పేరు, దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం సంపాదించినవాడు. ఆయన సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పర్వత శిఖరం మీద ఉన్నటువంటి కారాగారంలో పెట్టారు. ఆయన పలకరించడానికి మనిషి ఉండేవాడు కాదు. నెల్సన్ మండేలా బాగా ఎత్తైన మనిషి. ఆయన పడుకోవడానికి ఆయన ఎత్తుకి సరిపోయేది కాదు ఆ గది. ఆయన పడుకుంటే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలంతే. ఆయన పూర్తిగా నిలబడితే పైన ఉన్నటువంటి ఆ ఆచ్ఛాదన ఆయన తలకి తగులుతుంది. అందుకని ఆయన పూర్తిగా నిలబడలేడు, పూర్తిగా కూర్చోలేడు. ఆయన నేను వ్రాసుకుంటాను ఇమ్మంటే కేవలం ఆయనకి ఒక తెల్ల కాగితం, ఒక్క కలమే ఇచ్చేవారు. ఎక్కువ రాస్తే ఇంకో కాగితం ఇవ్వరని నలకల్లాంటి అక్షరాలతో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దాదాపు కొన్ని దశాబ్దముల పాటు కారాగారంలో ఉండి పుస్తకాలు రాశాడు ఆయన. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దక్షిణాఫ్రికాలో దాన్ని అంత గొప్పగా చదువుతారు. నెల్సన్ మండేలా వ్రాసుకున్న పుస్తకం. చాలా సుదీర్ఘమైన నడక స్వాతంత్ర్యానికి అని. ఆయన కారాగారంలో కూర్చుని నలకల్లా వ్రాస్తున్నాడు. కాగితం ఇచ్చిన దాని మీద ఒక్క కాగితం మీద అన్ని కాగితాల సారం రాసుకుంటున్నాడు ప్రశాంతంగానని. అంత కారాగారంలో ఉన్నటువంటి వాడిని అకస్మాత్తుగా వాహనం ఎక్కించి మంచి ఎండగా ఉన్న కొండ దగ్గరికి తీసుకెళ్ళి బండలు కొట్టమనేవాడు. అకస్మాత్తుగా ఎండలోకి వెళ్ళి బండలు కొట్టి మళ్ళీ చీకట్లోకి వచ్చేస్తున్న కారణం చేత కొన్నాళ్ళకి ఆయనకి దృష్టి మందగించిపోయింది. దృష్టి మందగించిపోతే మందగించిపోయిన దృష్టితోటే జాగ్రత్తగా అలాగే వ్రాసుకున్నాడు. ఆయన్ని ఇన్ని కష్టాలు పెట్టినటువంటి వాళ్ళని ఆయన బయటికి వచ్చిన తరువాత దేశాధ్యక్షుడైతే అధికారంలో వాళ్ళకి వాటా కల్పించి గౌరవించాడు.
మహాత్ములైన వాళ్ళు వాళ్ళ సమయాల్ని వృధా చెయ్యలేదు. మహాభారత కాలం నుంచి ఇది ఈ దేశానికి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంప్రదాయం. మహాత్ముడు కారాగారంలో కూర్చుని నూలు ఉడుకుతుండేవారు. ఆయన భగవద్గీత చదువుకుంటుండేవాడు. ఎక్కడ ఉంచినప్పటికీ పరమ ప్రశాంతంగా ఉండడం అనేటటువంటిది వాళ్ళకి అలవాటైపోయింది. అలా కాలమును వృధా చేయకూడదు. అప్పటికి పరిస్థితి ఎలా ఉందో దాన్ని వాళ్ళ యొక్క అభ్యున్నతికి అనుగుణంగా వాళ్ళు వాడుకునేవారు. అంతేకాని ఎప్పుడూ నేను అనుకున్నట్టు లేదు కాబట్టి నేను చదవలేను, నేను రాయలేను. నేను అందుకే తరచుగా అంటుంటాను, అసలు విద్యార్థులకి ముందు ఇంట్లో చదువుకోవడం నేర్పే ముందు వాళ్ళకి నేర్పవలసింది ఎవరి గురించి అంటే, ఈ దేశంలో వాళ్ళు మొట్టమొదట నేర్చుకోవలసింది లాల్ బహదూర్ శాస్త్రి గురించి. మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుస్తకాలు తడిసిపోతాయని తెలిసి కూడా గంగ దాటడానికి డబ్బులు అవుతాయని, పోన్లే పేదవాడని పడవవాడు ఎక్కవయా డబ్బక్కర్లేదులే గంగ దాటిస్తానంటే, డబ్బులు ఇవ్వకుండా గంగ దాటి చదువుకోవలసినంత దరిద్రం నాకు లేదని బట్టలు ఇప్పి పుస్తకాల మూట తడవకుండా కాగితంలో చుట్టుకుని వీపు కట్టుకుని గంగని ఈది ఆవలి ఒడ్డుకు వెళ్ళి ఆయన చదువుకుని భారతదేశానికి ప్రధానమంత్రి అయి, ఒకప్పుడు ప్రధానమంత్రి పిలిచి ఆయన్ని కాశ్మీర్ వెళ్ళమంటే తటపటాయిస్తుంటే, ఏమి తటపటాయిస్తున్నావు శాస్త్రి అని అడిగితే, నాకు ఉన్నికోటు లేదు చలికి తట్టుకోగలనా అని అడిగారు. ప్రధానమంత్రి అయిన శాస్త్రి గారి బిడ్డలు అందరితో పాటుగా బస్ స్టాప్లో నుంచి బస్సు ఎక్కేవారట. అధికారికంగా నేను వాడే కారు మీకోసం కాదనేవారు, అది నాకే. రాజీనామా చేస్తే ఆయన బస్సు ఎక్కింటికి వెళ్ళిపోయారు. అలాంటి క్రమశిక్షణతో అలా చదువుకుని పైకొచ్చారు. ఒక అబ్రహాం లింకన్, ఒక నెల్సన్ మండేలా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక అరబిందో, వాళ్ళ జీవితాలు చదవాలి. అవి చదువుకున్న నాడు అసలు చదువు అంటే ఏమిటో తెలుస్తుంది. నాన్నగారిని అవి కావాలి ఇవి కావాలి అని అడగడం కాదు, నాన్నగారికి వచ్చిన జీతంలో తాను ఎక్కడుంటున్నాడో అక్కడ ఎంత కష్టపడి తాను చదువుకోవాలో అర్థమవుతుంది. ఇది జాతికి పెద్దలు అందించిన వారసత్వం. అందుకొచ్చాడు వ్యాసుడు. ఉట్టినే రాడు. వ్యాస భగవానుడు వచ్చాడంటే ఏదో గొప్ప మలుపు తిప్పుతాడు. శోకార్తితో వీళ్ళు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు దీన్ని వీళ్ళకి తపస్సుగా మార్చాలి. ఎక్కడున్నారో అక్కడే, తృణబిందు మహర్షి అక్కడే ఉన్నారు. చక్కగా తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో వీళ్ళు విశేషమైన తేజోవంతులు అయ్యేటట్టుగా వీళ్ళు ఉన్న సమయాన్ని ఏర్పాటు చేయాలి. రేపు రాచరికానికి వెళ్ళిపోయి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అంతఃపురంలో ఉండి చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలిస్తుంటే అరణ్యానికి వెళ్ళి 3 నెలలు తపస్సు చేస్తానంటే కాలం కలిసి వస్తుందా? రాదు. దాన్ని అలా సద్వినియోగం చేసుకున్నవాడు ఒక్కడే చెయ్యగలడు. ఎంతమంది లేరండి మహాత్ములు, ఎంతమంది మహానుభావులు లేరు ఈ దేశంలో. మొన్నటి వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అత్యున్నత స్థానానికి వెళ్ళి అంత పెద్ద స్థానాన్ని అలంకరించి పదవీ విరమణ చేశారు. నాకు వారి పేరు స్ఫురణలో లేదు, కానీ వారు బ్రహ్మసూత్ర భాష్యాన్ని మడిబట్ట కట్టుకుని నేర్చుకున్నారు. సంస్కృత భాషలో మహానుభావుడు థీసిస్ సబ్మిట్ చేసి డీజీపీగా ఉండగా పిహెచ్డి పొందారు. ఆయన ఒకసారి భద్రాచలం వస్తే వేద పాఠశాల విద్యార్థులందరినీ చూసి సంస్కృత భాషలో ఆయన మాట్లాడుతుంటే వేద విద్యార్థులు తెల్లబోయారు ఆయన సంస్కృత భాషాపటిమకి. బ్రహ్మసూత్ర భాష్యం ఆయనకి కరతలామలకం. ఇప్పటికీ కన్నుల ముందు ఉన్నారు పెద్దలు. మనకనిపిస్తుంది ప్రతిదానికి అంత టైం ఎక్కడుందండి అంటాం. వాళ్ళు టైం లేకపోవడం ఏమిటండి అంటారు. టైం మేనేజ్మెంట్ గురించి విదేశీ రచయితలు రాసిన పుస్తకాలు మనం చదువుకు చెప్పుకుంటాం. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటో చెప్పిన వాళ్ళు వ్యాసుడు, దాన్ని అనుభవించి పైకొచ్చిన వాళ్ళు పాండవులు, రామచంద్రపురం. మన గ్రంథాలు అక్కర్లేకపోవడమే మన దరిద్రానికి కారణమైంది. కాబట్టి వ్యాస భగవానుడు వచ్చాడు అంటే మహోపకారం చేస్తాడు. మనసు క్షోభిల్లిపోకుండా పైకెత్తి తిప్పాడు ఆయన. ఒక్కసారి తిప్పి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. ఆయన ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవయా, చేసుకొని విను, నీవును ఆపదలకు మనమన ఒక్కింత ఓర్చి, ఆపద 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 కష్టం 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 అని ఆలోచించడం కాదు, మహనీయముగా నరింపము తపము. చక్కగా తపస్సు చేయి, మనసుని నిగ్రహించు. తపస్సు చేస్తే తపంబునన కాదా సకల సౌఖ్యంబులు సిద్ధించు. ఆ తపం వల్ల నీకు సమస్తమైన సౌఖ్యములు సిద్ధిస్తాయి.
కాబట్టి ఓ ధర్మరాజా, ఈ వాతావరణాన్ని, ఈ పరిస్థితిని తపస్సు కొరకు వెచ్చించు అంటే, తపస్సు అన్న మాటకు అసలు పరిపూర్ణమైన అర్థం ఏమిటి? ఏది చేస్తే తపస్సు అవుతుంది, నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే క్షమయు, అహింసయు, సత్యము, సమతయు, ఇంద్రియజయంబు, శమము, పరిత్యాగమును తపో లక్షణములు క్రమముగా ఇన్నియును ఊర్ధ్వగతి కారణముల్. మనిషి ఊర్ధ్వగతిని పొందడానికి, పరమేశ్వరుణ్ణి చేరడానికి తపస్సు కారణం. తపస్సు యందు అంతర్భాగములు ఏమిటో తెలుసా? క్షమ, ఓర్పు. అది కదు పోతుంది. కష్టం 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 అనుకుంటే ఓర్పు పోతుంది. ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఈ పరిస్థితిని ఇంకొక దానికి అనుకూలంగా వాడుకుంటే మనసు మారుతుంది. అప్పుడు మనసు మారి ఇంకొక దానికి వినియోగపడుతుంది. కాబట్టి ఓర్పు, అహింస, సత్యము, అన్నిటి యందు సమభావన, ఇంద్రియాల్ని జయించగలగడం, శమము అంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం, పరిత్యాగము, త్యాగబుద్ధి, ఇవి తపో లక్షణములు. ఇవి ఉన్నవాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. అంటే ధర్మరాజు గారు అడిగాడు, చాలా మంచి విషయం చెప్పారు మహానుభావ, కానీ మీ వంటి మహాపురుషులు కనపడ్డప్పుడే కదూ నేను అడిగి సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి. తపస్సు గొప్పదా, దానం గొప్పదా? రెండిటిలో ఏది గొప్పది అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నిస్సందేహంగా దానం గొప్పది, కానీ తపస్సు కన్నా కాదు. దానము అన్న మాటలో ఎంతో త్యాగము కూడా ఇమిడి ఉన్నది. ఎందుచేత? ఒక్కరికి ఒకటి ఇవ్వాలి అని అన్నప్పుడు దానము అంటే తనదిగా ఉన్నది వేరొకరికి ఇచ్చేయడమే కదా దానం అంటే. తనదిగా ఉన్నది అంటే నాదిగా ఉన్నది అన్నప్పుడు ఆ వస్తువుని ఇచ్చేసే ముందు నాకేమిటి వస్తుంది ఆలోచన? ఎంత కష్టపడితే వచ్చింది ఇది మనకి అన్న ఆలోచన వస్తుందా రాదా? వ్యక్తి ధనాన్ని సంపాదించాలి అంటే ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యుద్ధానికి ఎడతాడు. కత్తి అంచు మీద జీవితాన్ని నిలబెడతాడు. సైనికులు యుద్ధానికి వెళ్ళి యుద్ధాలు చేసి జీతాలు తెచ్చుకోవట్లా, కాబట్టి ప్రాణాలు పణంగా పెట్టి ధనం సంపాదిస్తాడు. సముద్రం మీద ఓడ ఎక్కి ఎక్కడెక్కడికో పోయి వర్తకం చేసి డబ్బు సంపాదిస్తాడు. తన దేశం కాని దేశం, తన వారన్నవారు ఒక్కరు లేని ఎక్కడికో దూరదేశానికి పోయి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకుంటాడు. ఇంతమందిని వదిలిపెట్టుకోవడం దేనికి అంటే ఆ ఐశ్వర్యం మీద భ్రాంతి, ఆ డబ్బు కోసం వెళ్ళిపోతాడు. అలా ఎంతో కష్టపడి 6 కాలం శ్రమిస్తాడు. ఆకాశం మేఘావృతమై వర్షం పడకముందే నాగలి పట్టుకుని బయలుదేరి గబగబా పొలమంతా దున్ని ఆ వర్షాలు పడేటటువంటి సరి అయిన సమయం చూసి విత్తనాలు చల్లి ఆ పంటని వృద్ధిలోకి తీసుకొచ్చి కోతలు కోసి ఆ పంటని సంరక్షించుకుంటే ధనం వస్తుంది. అలాగే ఎక్కడో కొండలలో కోనలలో ఉండి కష్టాలు పడి డబ్బు సంపాదిస్తారు. ఇంకొకటి దగ్గర దాస్యం చేసి భృత్యులై మీ సేవకుండంటూ నమస్కారాలు పెడుతూ డబ్బు సంపాదిస్తారు. ఇంత కష్టపడితే డబ్బు వస్తుందయా? ఇంత కష్టపడితే వచ్చిన డబ్బుని వెనక్కి చూడకుండా ఇంకోళ్ళకి ఇచ్చేయడం అంటే తేలికైన విషయం ఏం కాదు ధర్మరాజా. దానం చాలా గొప్పది. ఆయన ఇచ్చేస్తున్నాడంటే ఆయన ఇస్తాడండి అనడం కాదు. ధనానికి ఓ లక్షణం ఉంటుంది. రూపాయి ఉంటే 2 అవ్వాలని ఉంటుంది, 2 అయితే 4 అవ్వాలని ఉంటుంది తప్ప మనకి రూపాయి చాలు కదా అని మిగిలింది ఇద్దామన్న భావన అందరికీ రాదు. చాలా కష్టం దానం చేయడం. కాబట్టి దానము చాలా గొప్పదే. కానీ దానమునందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఇమిడి ఉంది. ఈ లోకంలో చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది వేసేటటువంటి ప్రశ్నకి మహాభారతంలో జవాబు, వ్యాసుడు చెప్తున్న జవాబు. అందుకే మహాభారతం చదువుకుంటే తెలియనటువంటి ధర్మ సూక్ష్మం ఉండదు. ఏ విషయంలో అనుమానమైనా భారతంలో తీరిపోతుంది. అందుకే ఇది పంచమ వేదమైంది. ఆయన అన్నాడు, అన్యాయార్జితమైన విత్తమున చేయంబోను దానంబు మూర్ఖన్యాయంబది దాన చేసి ఫలపాకం వేమియుం లేదు యుక్త న్యాయార్జితమించుకంతయైనం కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్ర యోగమున సౌమ్యంబై ఫలించున్ తుదిన్. ఓ ధర్మరాజా, దానము అన్న మాటలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. దానము అంటే ఏదో ఇచ్చేయడం కాదయ్యా. ఒక్కొక్కరు చూడు అన్యాయం చేసి బోలెడంత డబ్బు సంపాదిస్తాడు. అది న్యాయార్జితమైన విత్తం కాదు. అది న్యాయంగా తను పుచ్చుకున్నది కాదు. అన్యాయంగా ధర్మ విరుద్ధంగా ఎంతో డబ్బు తెచ్చాడు. తెచ్చి అందులోంచి కొంత డబ్బు పెట్టి ధార్మిక కార్యం ఏదో చేశాడు, పుణ్యం చేశాడు. ఇప్పుడు అతనికి పుణ్యం వస్తుందా?
దీనికి నేను పెద్ద ఉదాహరణలు అవి చెప్పక్కర్లేదు. అన్యాయార్జితం తెచ్చి పెట్టుకున్నాడు 1,00,000 రూపాయలు అనుకోండి. అందులోంచి 10,000 రూపాయలు ఈశ్వరుడికి ఏదో ఇచ్చాడు. ఓ దేవాలయానికి ఇచ్చాడు, లేకపోతే అన్నదానానికి ఇచ్చాడు, లేకపోతే బట్టలు దానం చేశాడు, లేకపోతే ఓ చెరువు తవ్వించాడు, ఓ నుయ్యి తవ్వించాడు, పూల మొక్కలు వేశాడు, ఏదో దేవాలయానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఉపకారం జరిగేటట్టుగా కొంత సేవ చేశాడు. ఆయనకి పుణ్యం వస్తుందా? రాదు. కారణం ఏమిటంటే మూలము ప్రధానం. అసలు చెయ్యడానికి ఆ ద్రవ్యం ఎక్కడిది నీకు? అన్యాయం చేసి సంపాదించావు. అన్యాయం చేసి సంపాదించిన దాంతో నువ్వు ఎంత పుణ్యం చేసినా పుణ్యం ఇవ్వరు. ఎందుకని? అన్యాయార్జితమైన ద్రవ్యముతో చేసిన పుణ్యము వలన ఏ పుణ్యము సమకూడదు. అదే న్యాయార్జితమైనటువంటి సంపాదనలోంచి ఒక్క 10 పైసలు దానం చేస్తే సమృద్ధి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధార్మికుడు చేసే దానానికి అంత శక్తి ఉంది. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. శాస్త్రం తెలిసి ఉండడం అంటే అది. ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపరశంకర భగవత్పాదులు, ఈ భూమి మీద నడిచిన శివావతారం అది. వారు కూర్చునుండగా ఒక వ్యక్తి తీసుకొచ్చి దగ్గర చాలా డబ్బు కట్టలు అక్కడ పెట్టి, ఈ డబ్బు పీఠానికి తీసుకోవలసింది అన్నాడు. ఆయన ఒక్కసారి ఇలా తలెత్తి చూశారు. ఆయన గొంతు కూర్చునేవారు సత్యదండం పట్టుకుని. ఇలా తలెత్తి చూశారు. ఆయనకి అర్థమైపోయింది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి. ఆయన త్రికాల వేది. ఆయన ఇలా చూస్తే పట్టుకోగలరు. ఆయన ఎన్ని విషయాల్లో పట్టుకున్నారో అలా చూసి ఆయన ఏం చేశారంటే, సంకల్పం మంచిది, ఇప్పుడు ఆ డబ్బు మంచి పనికి ఉపయోగించాలని తాపత్రయపడుతున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని ఉపయోగం చేశారనుకోండి, అతనికి ఏం ఫలితం రాదు. ఎందుకంటే అది అన్యాయార్జితమైన సొమ్ము. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇంకొక రకంగా అతనికి ఉపయోగపడేటట్టు చెయ్యడానికి సత్యదండాన్ని తీసి ఈ డబ్బు కట్టల్ని అలా తోశారు బ్రాహ్మణుడి వైపు. ఆయన నీకిచ్చాడు, తీసుకో అన్నాడు. బ్రాహ్మణుడు దానం పుచ్చుకోవచ్చుగా గృహస్థు. బ్రాహ్మణుడు ఆ డబ్బు తీసుకున్నాడు. తీసుకుని చేత్తో పట్టుకున్నాకన్నారు, బ్రాహ్మణుడు తనకు కావలసిన దానికన్నా ఎక్కువ నిలవ పెట్టకూడదుగా. కాబట్టి నీ జీవితంలో నీ అవసరానికి కావలసింది పోను, మిగిలింది పీఠానికి అన్నాడు. అతను కొద్దిగా డబ్బు ఉంచుకొని మిగిలింది పీఠానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ద్రవ్యం ఎవరిచ్చారు? బ్రాహ్మణుడు ఇచ్చాడు. న్యాయంగా ఉంచుకోవలసింది, దానం బట్టి ఉంచుకోవలసింది ఉంచుకుని మిగిలింది ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బుతో పీఠం మంచి పని చేసింది అనుకోండి, పీఠ సంకల్పాలు నెరవేరుతాయా? పీఠానికి ఆ డబ్బు న్యాయంగా వచ్చిందా? ఇప్పుడు ఆ ద్రవ్యంలో దోషం ఉందా? లేదు. పీఠం దెబ్బ తినకుండా చూడడానికి సొమ్ము అలా పంపి ఇలా తెచ్చాడు. దానివల్ల ఇచ్చినవాడేమయ్యాడు? బ్రాహ్మణుడికి ఇప్పించారు కనుక పీఠం దాన్ని ఖర్చు చేస్తుంటే ఈ ఫలితానికి ఎక్కడో అక్కడ కొద్దిగా స్పర్శ ఉంది కాబట్టి తరించే అవకాశాన్ని కల్పించారు. అది కూడా చాలా దూరంగా, తప్ప ప్రత్యక్షంగా కుదరదు. కాబట్టి అన్యాయార్జితమైనటువంటి సొమ్ము తీసుకొచ్చి నేను పుణ్యాలు చేస్తున్నానండి, నేను ధార్మికమైన కార్యక్రమాలు చేస్తున్నానండి, నేను మంచి పనులు చేస్తున్నానండి, నాకు పుణ్యం వస్తుందా అంటే కించిత్ కూడా రాదు, ఇవ్వరు. కాబట్టి దానమునందు దోషం ఉంటుంది. ధర్మరాజా, ఒకవేళ న్యాయార్జితమైనటువంటి సొమ్మునే ఖర్చు పెట్టినా, దానం చేసినా కొన్ని విషయాలు తెలియకుండా దానం చేయకూడదు. ఏవి తెలిసి ఉండాలి అంటే, యుక్త న్యాయార్జితమించుకంత అయిన కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్రయోగమున సౌమ్యంబై ఫలించున్ తుదిన్. ఈ 3 తెలిసే దానం చెయ్యాలి. ఏ 3? కాలంబు, ఏ కాలమునందు ఏది పెట్టాలి తెలిసి ఉండాలి. ఒక కాలమునందు చెయ్యకూడనటువంటి ఇంకొకటి చెయ్యకూడదు. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలి అంటే, శ్రావణ మాసంలో మీరు ఒక నది ఒడ్డున స్నానం చేసిన వాళ్ళందరికీ మేము పలహారాలు పెడతాం అన్నారనుకోండి, మహాపాపకర్మ. శ్రావణ మాసంలో నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం చేస్తే పెడతానంటే తప్పు పని చేయించి, వేద విరుద్ధమైన పని చేయించి నువ్వు వాడికి అన్నం పెడతావా? తప్పు కదూ. కాలము తెలిసి ఉండాలి. ఏ కాలమునందు ఏది చెయ్యాలో నీకు తెలిసి ఉండాలి. 2, దేశము తెలిసి ఉండాలి. దేశం అంటే భూమి. భూమికి ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క శక్తి. మామూలుగా అన్నం పెట్టడం ఒక ఎత్తైతే పుష్కరాల్లో అన్నం పెట్టడం
ఒక ఎత్తు. ఎందుకని క్షేత్రానికి కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. అందరూ భోజనానికి ఆ సమయానికే పెడతారు. ఆ ఉన్న ఒక సత్రం 2 సత్రములకే పెడితే వీళ్ళకి ఎప్పటికన్నా తింటారు. అప్పుడు విరివిగా వండించి అన్నం పెట్టావు. ఇప్పుడు ఆ దేశమునందు పుష్కరములు అవుతున్నాయి. పుష్కరములు అవుతూ ఉండగా అన్నం పెట్టావు. వేల పట్టున ఇన్ని లక్షల మంది అన్నం తినగలిగారు. ఇప్పుడు నీది ద్విగుణీకృత పుణ్యం. 3 పాత్రత. పాత్రత అంటే అది పొందడానికి అవతల వాడికి ఉన్న యోగ్యత చూసి ఇవ్వాలి. యోగ్యత లేకుండా ఇచ్చిన దానం ఫలించదు. ఉదాహరణకి ఏదో ఇవాళ ఎవరికో ఒకళ్ళకి భోజనం పెట్టాలనిపించింది. ఎవ్వరూ భోజనానికి వచ్చేవాళ్ళు కనపడక పక్కింట్లోకి వెళ్ళి అన్నం తినేసేయటయా అంటే తినేసానండి ఇప్పుడే అయిపోయింది భోజనం అంటే పోన్లే కానీ ఇవాళ ఎవరికో వాళ్ళకి పెడతాం అనుకున్నా ఎవరో దొరకలేదు మళ్ళీ వచ్చి తినేడిపో అన్నారు అనుకోండి. అయ్యి బాబాయ్ నేను ఒక్క ముద్ద కూడా తినలేనండో నా వల్ల కాదంటే అలా కాదు కానీ ఒక్క పావుగంట ఆగి తిని పర్వాలేదు. 2 జామకాయ ముక్కలు తినేసిరా. జామకాయ ముక్కలు తినేస్తే ఆకలిస్తుంది, అదో లక్షణం. నాకు ఓ పెద్ద ఆయన చెప్పారు. కాబట్టి 2 జామకాయ ముక్కలు తినేసి ఓ పావుగంట ఆగిరా అని వాడు ఏదో కడుపులో కొంచెం చురుకుమన్నట్లు అనిపించి జామకాయ ముక్కలు తిని వచ్చి కూర్చున్న తర్వాత వాడికి బలవంతంగా పప్పు బలవంతంగా కూర వేస్తే అమ్మ వద్దన్నాను కదండి అని తలకో పిసరు నోట్లో రాసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, పెట్టేశాను పోయి. ఎందుకది? ఆకలితో ఉండి అమ్మా చచ్చిపోతున్నానమ్మా భవతి భిక్షాందేహి అన్నవాడికి పట్టుకెళ్ళి పట్టిడు పెట్టు, మహాపుణ్యం. వాడు తినాలి, చచ్చిపోతాడు లేకపోతే. పాత్రత ఎరిగి పెట్టినది, దేశం ఎరిగి పెట్టినది, కాలం ఎరిగి పెట్టినది దానమునందు వర్తిస్తుంది. అలా కాకుండా పెట్టినది వర్తించదు, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దానమునందు ఈ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకే ఈ 3 తెలిసి దానం చేసేటప్పుడు ఎంత దానం చేశామన్న దానితో తరించడానికి సంబంధం ఉండదు. దేశము, కాలము, పాత్రత 3 కలిసి వస్తే చిన్న దానం కైవల్యానికి వెళ్ళిపోవడానికి కారణమైంది. అలా ఉందా అని అడిగాడు ధర్మరాజు గారు. ఉంది, మీకు ఒకటి చెప్తాను విను అని వ్యాసుల వారు చెప్తున్నారు. ముద్గలుడు అని ఒక మహర్షి. ఆ ముద్గలుడు బ్రాహ్మణుడు. ఆయన ఒక వ్రతం చేస్తుండేవాడు. ఏమిటి ఆ వ్రతం అంటే ఆయన 14 రోజులు ఉపవాసం ఉండి 15వ రోజున అన్నం తింటాడు. తాను ఒక్కడే కాదు, తన భార్య తన బిడ్డలు కూడా అంతే. ఉంచవృత్తి చేస్తాడు. ఉంచవృత్తి అన్న మాటకు అర్థం ఏంటంటే భిక్షాటన చేయడము అని కాదు. ఈ కంకులు నిరుపుతారు, ధాన్యాన్ని కింద పడేటట్టు చేసి బస్తాలకు ఎత్తుతారు. ఇక యజమాని దాన్ని ఏరుకోడు, యజమాని పట్టుకెళ్ళాడు, వదిలేశాడు మట్టిలో. అన్నదాన్ని పొలానికి వెళ్ళి మట్టిలో ఉన్న ఒక్కొక్క గింజే ఏరాలి. ఇలా ఎత్తి మట్టి ఇలా 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 అని పొయ్యకూడదు, ఒక్కొక్క గింజే ఏరాలి. అలా ఒక్కొక్క గింజ చప్పున పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసేవాడు. పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఈ 14 రోజులు ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఉంచె వృత్తిలో రైతు విడిచిపెట్టేసినటువంటి ధాన్యపు గింజల్ని ఏరి కుంచెడు చేసేవాడు. ఆ కుంచెడైనటువంటి అవి తీసుకొచ్చి వాటిని 4 కుంచాలు చేసేవాడు. 4 కుంచాల ధాన్యాన్ని పౌర్ణమి నాడు బియ్యంగా మార్చి అన్నం వండేవాడు. అన్నం వండి తినేవాడు కాదు. ఈ అన్నం వండిన తర్వాత దేవతలకి పితృదేవతలకి నివేదన చేసి ఒక అతిథిని పిలిచేవాడు. పిలిచి ముందు అతిథికి కడుపు నిండా అన్నం పెట్టేవాడు. ఆయనకి అన్నం పెట్టేటప్పుడు పరమ సంతోషంతో పెట్టేవాడు, ఎంత తింటే అంత. తత్ ఉచ్ఛిష్టం అంటే మిగిలిపోయిన శేషం ఏదుందో ఆ శేషాన్ని తాను, తన భార్య, తన బిడ్డలు కలిసి తినేవాడు. మళ్ళీ ఆ పౌర్ణమి వెళ్ళిపోయిన పాడ్యమి దగ్గర నుంచి మళ్ళీ చతుర్దశి వరకు ఉపవాసం ఉండి మళ్ళీ ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఏరుకుంటూ పాత్రలో వేసి అమావాస్య వచ్చేటప్పటికి మళ్ళీ 4 కుంచాల వడ్లు చేసేవాడు. చేసి మళ్ళీ ధాన్యం వండి మళ్ళీ అన్నం వండి వచ్చిన అతిథికి పెట్టి ఆ శేషాన్ని మళ్ళీ తింటుండేవాడు. దేవతలకి పితృదేవతలకి పెట్టి, అమావాస్య అయితే పితృహోమం కూడా చేయాలి, చేసి అప్పుడు తింటుండేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక సమయంలో దుర్వాసో మహర్షి వచ్చాడు. దూర్వాసుడు అంటుంటారు, దూర్వాసుడు కాదు ఆయన పేరు, దుర్వాసుడు. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన రావడం ఎలా వచ్చారు? దుర్వాసో మహర్షిగా వస్తే పెట్టడం పెద్ద విశేషం కాదు. బట్టలన్నీ చింపేసుకుని ముక్కలు ముక్కలుగా బట్టలు వేలాడుతుంటే ఒంటి నిండా మట్టి పూసేసుకుని జుత్తంతా చింపిరి జుత్తు చేసేసుకుని విపరీతమైన ఆకలితో ఉన్నవాడిలా వీళ్ళు ఇక అన్నం తినడానికి కూర్చునే సమయానికి ఆయన గబగబా వచ్చాడు.
వచ్చి ఆకలిగా ఉందాయా అన్నం పెట్టన్నాడు. ఆ ఉన్న అన్నం అంతా తీసి ఎంత పెట్టినా తినేశాడు. తినేసి విస్తట్లో వేయి అని తినేసి ఆఖరణ పాత్రలో ఉన్నది పెట్టేశాక బ్రేవని తీయించి ఉత్తరాపోసనం బట్టి ఆ మిగిలిన అన్నం అంతా తీసి ఒంటికి రాసేసుకున్నాడు. రాసేసుకుని వెళ్ళిపోయాడు. కించిత్ బాధపడ్డాడు. అతిథి వచ్చాడు, పెట్టాను, కుండలోది సరిపోయింది అతిథికి, చాలు అనుకున్నాడు. 14 రోజులకు ఒక్క మాటే తింటాడు, బెంగ పెట్టుకోలేదు. ఆయన భార్య బిడ్డలు బెంగ పెట్టుకోలేదు. మళ్ళీ వెళ్ళి ఏరి తెచ్చాడు. ఇప్పుడు అమావాస్య వచ్చింది, మళ్ళీ తినబోతున్నాడు. మళ్ళీ అలాగే వచ్చాడు దుర్వాస మహర్షి, మళ్ళీ పెట్టమన్నాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తినేశాడు, మళ్ళీ ఒంటికి రాసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా పౌర్ణములు అమావాస్యలు కొన్ని గడిచాయి. ఆయన వస్తున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అన్నంబు వెట్టెన తడుతద అన్నంబంతయును కుడిచి ఆత్మదనిషి శేషాన్నంబు మేన నిండగా సన్నుతుడు అలదికొని మొగుడ చనియే నిజేచ్ఛన్. ఆ అన్నాన్ని ఒంటికి రాసుకొని వెళ్ళిపోతుండేవాడు. వచ్చాడు ఓ రోజున, మళ్ళీ వచ్చి ముద్గల అన్నం పెట్టన్నాడు. అంటే మళ్ళీ అన్నం పెడుతున్నాడు. పెడుతుంటే తిని అన్నాడు, ఏమయ్యా నేను అప్పటి వరకు మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతూ అన్నాడు, మనమున ఏవగింప అవమానము చేయక ఇంచుకంతయున్ కిమియక ఓలమందక అకృత్రిమ భక్తిను నర్చితీవు సజ్జననుత అన్నదానము ప్రసాదము సత్యము ధైర్యము దమంబును అపరిగ్రహత్వమును పొల్పుగా నీ ధనమయ్య ఇయ్యడన్. అన్నం పెట్టేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు, కానీ నీ దగ్గర అన్నం పెట్టడంలో ఎన్ని గుణాలు ఉన్నాయ్యా మహానుభావ. కనీసం అరే వీడు ఇంత అన్నం తినేస్తున్నాడు, ఇంకేం మిగలటం లేదని మనసులో కూడా యావగించుకోలేదు నన్ను. మాకు 14 రోజులకి తినవలసిన అన్నం తినకుండా ఒంటికి రాసుకుంటాడేంటి అని ఒక్క మాట అనలేదు, అవమానం చేయలేదు. నీకు పెట్టమయా అర్థం లేని పిచ్చ తిండి నువ్వును అని అనలేదు. నువ్వు ఇంచుకంత యుంగినియక మా మీద కోపగించలేదు. విపరీతమైనటువంటి భక్తితో నాకు అన్నం పెట్టావు. నిజంగా ఈ అన్నదానం, ఈ సత్యం, ఈ ధార్మిక బుద్ధి నీ యందు అత్యద్భుతం. ఇలా ఎవరి యందు ప్రకాశించదు. చెవులకు ప్రేముడించు అనిశంబును నాలుక దాల్మిపెంపు ధర్మవును శమంబు ద్రెక్కును సముద్ధతి నాకలి వీని రెంటనుందవులవు జీవితస్థితి విధాయకమన్నము నీవు జీవితేచ్ఛ విడిచి తిప్పుడేమని ప్రశంసయునట్టు నినుంతపోనిధి. ఏమయ్యోయ్ ముద్గలుడా, నేను ఒక మాట చెప్తాను. నాకు జిహ్వచాపల్యం ఎక్కువ. ఏవి కనపడినా తినాలనిపిస్తుంది, ఏవి కనపడినా తినాలనిపిస్తుంది. విశేషమైన ఆకలిస్తుంది. ఆ ఆకలి వేసి తినాలనిపించినప్పుడు దానికి ఎవరైనా అడ్డొస్తే కోపం వస్తుంది. కోపం వస్తే ఇంద్రియ నిగ్రహం పోతుంది. పోతే నేను శపిస్తూ ఉంటాను. ఆకలికి కోపానికి అంత దగ్గర సంబంధం. 14 రోజులు అన్నం తిననివాడివి అన్నం వండి దేవతలకి నైవేద్యం చేసి అతిథిని పిలిచి పెట్టి తిందామని ఆకులేసుకుని ఇవాళ అన్నం తిందామని నీ భార్య బిడ్డలు నించునుంటే, ఇన్నిసార్లు నేను వచ్చి అన్నం తిని వెళ్ళిపోతుంటే, ఒంటికి రాసుకుని వెళ్ళిపోతుంటే నీకు కోపం రాలేదయ్యా? బాధపడలేదు? అరే ఇలా చేస్తున్నాడని అవమానించలేదు? పరమ సంతోషపడిపోయావు. పోన్లే, ఒకడికి కడుపు నిండా పెట్టానని మళ్ళీ గింజలు ఏరుకోవడానికి పోయావు. పోను అలాగని 2 సార్లు అయిపోయింది ఇప్పటికని ఉండలేనని తిన్నావా? వ్రతభంగం చేయలేదు. నీకు ఆకలి కోపాన్ని తెప్పించలేదు. నేను ఇంత మహర్షినా నాకు ఆకలి కోపాన్ని తెప్పిస్తుంది. నేనా గొప్పవాడిని, నువ్వా గొప్పవాడివి? నువ్వు గొప్పవాడివి. నీకు అన్నం మీద ఆసక్తి లేదు. అన్నం తినకపోతే చచ్చిపోతానేమో అని దేహం మీద ఆసక్తి లేదు. ఉండడం గృహస్థాశ్రమంలో ఉన్నావు, అన్నం మీద ఉన్న అనురక్తిని గెలిచావు, శరీరం మీద ఉన్న అనురక్తిని గెలిచావు. నేను గెలవలేకపోయానయ్యా? ఎంత గొప్పవాడివి! కాబట్టి నీది తపస్సు కాదు. అన్నం పెట్టడం ఒకటే కనపడుతోంది. ఒక కలశలో ఉన్నటువంటి ధాన్యాన్ని బియ్యంగా మార్చి అన్నం పెట్టడం కనపడుతోంది. కానీ ఆ అన్నం వెనక ఇన్ని సద్గుణాలు ఉండడం తపస్సేగా. నీ ఎంత తపస్సు భాషించిందయ్యా? మనమున
ఇంద్రియముల వర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు తపంబని చెప్పుదురు. అట్టి తపంబనగా నీ అంద కలిగే అభినవ భంగిన్. ఇంద్రియాల్ని వశం చేసుకోవడమే తపస్సు అంటారు. ఇంద్రియాల్ని వశం చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే బలవంతంగా తొక్కిపెట్టడం కాదు. ఆ ఇంద్రియములకు ఏది కనపడితే కదిలిపోతాయో అది కనపడినా వికారం పొందకపోవడం. 14 రోజుల తర్వాత తిందామని వండుకున్న అన్నాన్ని ఎదురుగుండా ఉన్నవాడు మొత్తం తిని ఒంటికి రాసుకుపోతుంటే కోపం రావద్దు, నోటి వెంట చొంగ కారిపోవద్దు ఆకలితోటి. ఏమీ కాదు. అంటే కళ్ళ ముందు కనపడినా ఇంద్రియాలు కదలలేదు. ఇది కదూ తపస్సు, ఇంద్రియాల్ని గెలవడం అంటే. కాబట్టి నువ్వు దానం చేసినట్టు కనపడుతోంది, కానీ దానం కాదు, తపస్సు సిద్ధించింది. ఇది దానానికి తపస్సుకి ఉన్న సంబంధం. దానము తపస్సు అవుతుంది ఒకనాడు. ఆ దానం సరిగ్గా తెలుసుకోకుండా అన్యాయార్జితాన్ని తీసుకొచ్చి దానం చేస్తే వచ్చే పుణ్యం ఏమీ ఉండదు. నేను తెస్తున్నాను కదండి, కొంత పెడుతున్నాను కదండి అని తేవడం ఎక్కువైపోతే పాపం ఒకటే వస్తుంది తప్ప వచ్చే పుణ్యం ఉండదు. కాబట్టి చూసావా ధర్మరాజా, తపస్సే సిద్ధించిందయా ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దేవలోకం నుంచి రథం వచ్చింది. వచ్చి రావయ్యా నిన్ను దేవలోకానికి తీసుకెడతాం, ఇంత గొప్ప పని చేశావన్నారు. ఎక్కాడు బ్రాహ్మణుడు. ఎక్కి మహానుభావుడైనటువంటి ఆ ముద్గలుడు బయలుదేరుతున్నాడు. వెళ్ళిపోతుంటే పరిచయం మీద ఆ సారథిని అడిగాడు. కొంతసేపు ప్రయాణం చేశారుగా, స్వర్గలోకం అంటే అలా ఉంటుందని అడిగాడు. స్వర్గలోకంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అన్నీ చెప్పి ఓ మాట చెప్పాడు. అక్కడ అలసట ఉండదు, భోగములు ఉంటాయి. భోగమైనా మనకుండే లక్షణం ఏంటంటే ఎక్కువ అనుభవిస్తే అలిసిపోతాం. భోగమైనా సరే అదే పనిగా సినిమా చూస్తే చాలా బాగుంది అన్నారు కదండి, మొట్టమొదటి రోజే చూడాలన్నారు అనుకోండి, మీరు ఇంట్లో ఉన్న కాళ్ళు చేతులు కట్టి 10 రోజులు 4 షోలు చూపిస్తా ఉన్నారు అనుకోండి, నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఈ భ్రాంతి పెట్టుకోనంటే కాదు. కాబట్టి మనకి భోగం అనుభవించమన్నా అలిసిపోతాం మనం, కానీ ఎంత అనుభవించినా అలిసిపోరు స్వర్గలోకం. బాగానే ఉంది, భోగాలు అనుభవిస్తారు, బాగుంది అంతవరకు. ఆ తర్వాత ఏమిటంటావా? ఆ భోగాలు అనుభవించడానికి కావలసిన పుణ్యం పూర్తయిపోగానే మళ్ళీ భూలోకం మీద పారేస్తారు. 2. ఇంకోటి ఏమిటి, ఇంకా అక్కడ కర్మాధికారం లేదు. అక్కడ కూర్చుని కొత్తగా పుణ్యం చేయడానికి ఏముండదు, అయిపోతుంది కదా, మళ్ళీ పుణ్యం చేసి ఏదో కొంత పుణ్యం సంపాదించుకుని అక్కడే ఉందాం అంటే కుదరదు. అక్కడ పుణ్యం చేయడానికి లేదు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాసాన్ని పెంచుకునే అవకాశము లేదు. ఉన్న పుణ్యం ఖర్చయికి దబడాలంతే. అంటే వెంటనే ఆ మౌద్గలుడు అన్నాడు, ఆపు రథాన్ని అన్నాడు. ఆపాడు. ఎవడికి కావాలా భోగాలు? ఎందుకవి? భోగం అనుభవించడానికి అలసట ఉండదా? అలసట లేకుండా భోగం అనుభవిస్తాడా? అనుభవించినందుకు పుణ్యం పోతుందా? పోయింది కాబట్టి కింద పడిపోతాడా? పోని అక్కడ ఉండి చేసుకోవడానికి లేదా? ఎవడికి కావాలా? స్వర్గం కిందకి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్తే ఏం చేస్తావన్నాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు. అది వైరాగ్యం అంటే. ఇప్పుడు వైరాగ్యం వచ్చింది ఆయనకి భోగాల మీద. నిరపేక్షగా కిందకు వచ్చేసాడు, దింపేశారు భూమి మీద. అన్నిటి యందు సమత్వ బుద్ధిని పెంచుకున్నాడు. కష్టం లేదు, సుఖం లేదు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజాపహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదా శివం భజే అంటారు. అన్నిటి యందు సమానమే. అరణ్యమైనా ఒకటే, ఇల్లైనా ఒకటే, వజ్రమైనా ఒకటే, మట్టి బెడ్ అయినా ఒకటే. అలా సమత్వ బుద్ధిని పొంది నిరంతరము భగవంతుని ధ్యానం చేసిన కారణం చేత విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొంది, ఏ జ్ఞానములు పొందడం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానములు పొంది ఇక పుట్టవలసిన అవసరం లేకుండా శరీరాన్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడై పరమేశ్వరునిగా ఆత్మగా నిలబడిపోయాడు. కాబట్టి దానంతో ఒక్క కలశలో ఉన్నటువంటి ధాన్యాన్ని సక్రమంగా దేశము, కాలము, పాత్రత ఈ 3 తెలుసుకుని దానం చేయడం మొదలు పెట్టడం తపస్సే అయింది. కాబట్టి తపస్సు దానము విడదీయడం కుదరదు. ఎప్పుడు దానం విడిపోతుంది తపస్సు కన్నా? అన్యాయంతో ధనం కలిస్తే తప్ప. ఈ 3 తెలిసి దానం చేసినటువంటి న్యాయార్జితమైన విత్తము వలన తపస్సులోనికే ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ తపస్సు జ్ఞానమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానము చేత మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ధర్మరాజా, అసలు ఈ తపస్సు చేత సాధించుకోలేని విశేషము లేదు. కానీ తపస్సు చెయ్యడానికి యోగ్యమైన దేశము,
యోగ్యమైన కాలము, యోగ్యమైన పరిస్థితి నీకు ఇప్పుడు అనుకూలించే. కాబట్టి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా, కొద్ది నెలలు మిగిలి ఉంది నీకు ఇంకా 12వ సంవత్సరంలో, ఇక ఇది దాటిపోయిందా నీకు కుదరదు. కాబట్టి చక్కగా తపస్సు చేయి. చూడండి, క్షేత్రాలకు వెడతాం. క్షేత్రానికి వెళ్ళిన తరువాత ఒక అద్భుతం ఉంటుంది. ఒక్క మాట గోవిందా అన్నారనుకోండి, 1,000,000 మాటలు గోవిందా అన్నట్టు. ఇంట్లో కూర్చుని 1,000,000 మాటలు గోవిందా అంటేనే 1,000,000 మాటలు గోవిందా. అక్కడ ఒక్క మాట గోవిందా అంటే చాలు. కాబట్టి వెంకటాచలం వెళ్ళాం. వెంకటాచలం వెడితే అదే పనిగా ఆనందనిలయంలోకి వెళ్ళిపోవాలని ఏం లేదు. చక్కగా వచ్చి కూర్చుని సిద్ధభూములు ఉన్నాయి. పైన తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఉంది, పాపనాశనం ఉంది, ఆకాశగంగ ఉంది. అలాంటి చోటికి వెళ్ళి కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశామనుకోండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశామనుకోండి, మహాభారతం పట్టుకెళ్ళి ఆరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి చదువుకున్నాం అనుకోండి, 1,000,000 మాటలు పారాయణ చేసిన పుణ్యం. ఒక 3 రోజులు వెంకటాచలం కొండ మీద ఉండి సుందరకాండ చదువుకుని వచ్చాడు అనుకోండి, 1,000,000 మార్లు సుందరకాండ పారాయణ చేసుకున్నట్టు. అది దేశము కాలము వలన సంప్రాప్తమవుతాయి. అక్కడికి వెళ్ళి కూడా వేళపట్టున పడుకోవాలి, వేళపట్టున తినాలి. ఎక్కడైనా 1 గంట మిగిలితే షాపింగ్కి వెళ్ళిపోవాలి అంటే 1,000,000 మాటలు క్షేత్రంలో షాపింగ్ చేసిన ఫలితం వస్తుంది. ఏమిటి ఉపయోగం నీకు దానికి? ఏమైనా ఉపయోగం ఉందా? పెట్టినవాడు ఎందుకో పెట్టాడు, పెట్టించినవాడు ఎందుకో పెట్టాడు, తెలియక నువ్వు తిరుగుతున్నావు. ఎందుకది? ఏమిటి ఉపయోగం? క్షేత్రానికి బొమ్మల కొట్లకి ఎందుకండి? ఏమిటి సంబంధం? ఎందుకు తిరగడం? ఎందుకు అసలు అక్కడ అవిందుకు? దాని బదులు శుభ్రంగా ఏ నామం చెప్పుకోవడానికి మంటపాలో ఉంటే చాలు. ఎక్కడికి ఎందుకు వెళ్ళామో దాన్ని అందుకు వినియోగించుకోమని కదా మనకి మహానుభావుడు వ్యాసవాక్కు. కాబట్టి ఆ దేశకాలములను వినియోగించుకోవడం వస్తే కారాగారాల్లో ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు, అడవుల్లో ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు, క్షేత్రవాసముల చేత తరించిన వాళ్ళు ఉన్నారు, సిద్ధభూముల చేత తరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేవలంగా దీన్ని ధర్మరాజు గారికి చేసిన ఉపదేశంగా స్వీకరించకుండా మనందరం కూడా మన జీవితాల్ని ఎలా ఒబ్బిడి చేసుకోవాలో, అన్యాయార్జితం తెచ్చి దానం చేస్తే ఫలితం రాదయా, న్యాయార్జితంలో 1 రూపాయి దానం చేయి, తరిస్తాం అని ఇన్ని ధర్మసూక్ష్మములతో కూడినటువంటి వ్యాస భగవానుడి యొక్క ఉపదేశాన్ని స్వీకరించి మన జీవితాలు కూడా తరించేటటువంటి మార్గంలో మనం అనుష్ఠాన క్రమాన్ని తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది. నేను వ్యాస భగవానుడు మాట్లాడినటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యాఖ్యానం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని ఆపుతూ, ఎందుచేత అంటే రేపు ఆరణ్య పర్వంలో చాలా గొప్ప ఘట్టం, మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టానికి దారి తీసినటువంటి పరిస్థితి, అసలు ఆ జరిగిన సందర్భం రేపటి రోజున ప్రస్తావనకు వస్తుంది. అందుకే నేను ఇక మిగిలిన శేషభాగాన్ని రేపు మాట్లాడతాను. అంటే రేపటితో అయిపోతుంది ఆరణ్యకాండని కాదు. కాబట్టి 1 నిమిషం మీరు ఓపిక పడితే నేను మంగళం చెప్పి, రేపటి రోజున నూతన సంవత్సర ప్రారంభ దినం కాబట్టి రేపటి విశేష కార్యక్రమాలు ఏ ఉంటాయి దేవాలయంలో అన్న దాని గురించి ఒక్కసారి మాట్లాడతాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.